జిఎస్టీ 2017లో స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే స్టేట్స్కి వచ్చే ట్యాక్సెస్, ఎక్స్క్లూజివ్గా స్టేట్స్కి వచ్చే ట్యాక్సెస్ లైక్ వ్యాట్ కానీ ఎంట్రీ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా సెంటర్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో సెంటర్ ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు స్టేట్స్కి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, బాబు స్టేట్స్ మీరు ఏం టెన్షన్ పడదు, కమింగ్ 5 years అంటే ఫ్రమ్ 2017 to 2022 వరకు వాట్ ఎవర్ కంపన్సేషన్, వాట్ ఎవర్ మీకు నష్టం వచ్చిందో వాటివి మేము కంపన్సేట్ చేస్తాము అని చెప్పింది. సో సెంటర్ హ్యాస్ గివెన్ దెమ్ కంపన్సేషన్ ఫర్ 5 years till 2022 వరకు. దిస్ ఈస్ అ స్టోరీ లైన్ ఫర్ జిఎస్టీ. ఓకే, కానీ ప్రాబ్లం ఏంటి, ఇండియాలో బేసికల్గా టక్ టక్ మన పనులు జరగగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిలేస్ ఆల్సో. అదే టైంకి మనకి కోవిడ్ రావడం అదొక పెద్ద ఇష్యూ అయింది. సో దానివల్ల దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిలే ఇన్ పేమెంట్స్. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, దీనివల్ల ఈ స్ట్రక్చర్ వల్ల దిస్ లెడ్ టు 5 years ఆర్ ఓవర్. అయిపోయిన తర్వాత 22 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే స్టేట్స్ యొక్క ఇన్కమ్ వాట్ ఎవర్ ఇస్ దేర్, జిఎస్టీ కడుతూనే ఉన్నారు అందరూ. ఇన్కమ్ ఫర్ ద స్టేట్స్ కంప్లీట్లీగా తగ్గిపోయింది. సెంటర్ ఏముంటుంది ఇప్పుడు, 22 వరకు మేము ప్రామిస్ చేశాము, సో 22 వరకు వచ్చేది మీకు వస్తుంది ఎట్లయినా, కానీ 22 తర్వాత ఏం చేయాలో అనేది దేర్ ఇస్ నో రూల్ టు కంటిన్యూ దిస్ ప్యాటర్న్ అని చెప్పడం జరుగుతుంది సెంటర్. దానివల్ల ఆబ్వియస్గా ఎవరికి కాలుతుంది, స్టేట్స్కి భయంకరంగా కాలి. సో సరే, ఈ స్టేట్స్కి అసలు అవసరం ఏంటిది, జిఎస్టీ కడుతున్నారు ఓకే, కానీ స్టేట్స్కి స్టేట్ మెషినరీ రన్ కావాలంటే డబ్బులు కావాలి. సో ఇన్కమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్కమ్ ఉంటేనే కదా స్టేట్స్ వెల్ఫేర్ చేయగలుగుతాయి. వెల్ఫేర్లో ఏం చేస్తుంది, స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, రోడ్స్ కావాలి, ఏమైనా మంచి స్కీమ్స్ ప్రొవైడ్ చేయాలంటే చేయాలి. ఈ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళ చేతిలో లేకపోవడం వల్ల 2 ఆప్షన్స్ ఉంటాయి స్టేట్స్కి. ఒకటి, వాళ్ళ ఖర్చు తగ్గించుకోవాలి, అంటే స్పెండింగ్ అండ్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. స్పెండింగ్ షుడ్ రెడ్యూస్. ఈ స్పెండింగ్ రెడ్యూస్ అయింది అనుకోండి, బిజినెస్ సరిగా నడవు. సో ఓవరాల్గా ఒక ట్రాప్లో పడిపోతారు, ఎకనామిక్ ట్రాప్లో, మిడిల్ క్లాస్ ట్రాప్, మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడిపోతారు. లేదా స్టేట్స్ ఏం చేయాలి, బయట నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, అంటే బారో చేసుకోవాలి, అంటే లోన్స్ తీసుకోవాలి. మళ్ళీ ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి, మళ్ళీ పబ్లికే కట్టాలి. సో సెంటర్కి స్టేట్కి మధ్యన ఆ బాండింగ్ లేకపోవడం వల్ల దిస్ విల్ లీడ్ టు దిస్.